రామ్నాథ్ గారు చెప్పండి, ఏమిటి ఎవరు అబద్ధాలు చెబుతున్నట్లు? భూమన కరుణాకర్ రెడ్డి గారా, చంద్రబాబు గారా, లేక వాళ్ళ అధికారులు చైర్మన్నా? ఏమిటి ఇందాక మోడీ గారి గురించి మంచి పాయింట్ చెప్పారు విష్ణు గారు. అక్కడ గోవులు చనిపోతే మాట్లాడని మోడీ గారు ఇక్కడ జంతువుల గురించి మాట్లాడారు. అక్కడ వేల ఎకరాలు పర్యావరణం పేరుతోటి పర్యావరణాన్ని పట్టించుకోకుండా వేల ఎకరాలతోటి విధ్వంసం చేస్తూ ఉంటే చంద్రబాబు గారు ఆయన్నేం మాట్లాడలేదు. ఇక్కడ 400 ఎకరాల ఇష్యూ మీద మాత్రం మాట్లాడారు. సో ఈ ఓవరాల్గా ఎవరు అబద్ధాలు ఆడారు, ఎవరు ఎట్లా ఉన్నారు, మీ అభిప్రాయం చెప్పండి. కొమ్మినేని గారు, అనివార్య పరిస్థితుల్లో ఈ ఆవులు చనిపోయాయి అన్న విషయాన్ని ఈ ప్రభుత్వం టీటీడీ అంగీకరించింది. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ అంశాన్ని బయటికి తీసుకొని రాకపోతే ఇది అన్నది మరణాలు అనేది ఇలాగే కంటిన్యూ అయ్యేది. నిన్న ప్రెస్ మీట్ లో ఈవో గారు మాట్లాడిన మాటలు బట్టి చూస్తేనే వీళ్ళు ఎంత ఒక వాస్తవాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారనేది అర్థమవుతుంది. మొదటి రోజు అసలు ఒక ఆవు చనిపోలేదని ప్రకటన ఇచ్చారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలన్నీ ఫేక్ మార్ఫింగ్ అన్నారు. నిన్న ఒక విలేకరి డైరెక్ట్ గా ఈవో గారిని ప్రశ్నించారు, మీరు భూమన కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలన్నీ మార్ఫింగ్ అన్నారు కదా, మరి అవి మార్ఫింగ్ అయితే మీరు నిర్ధారించాలి కదా, ఏది మార్ఫింగ్ ఏది కాదన్నది మీరు చెప్పాలి కదా అంటే ఎంత ఈజీగా ఈవో గారు చెప్తున్నారంటే మరి 2021 నుంచి 2024 మధ్య జరిగిన దానికి మీరేమంటారని చెప్పి విలేకరిని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఫోటోలు మార్ఫింగా కాదో చెప్పండి అంటే అప్పట్లో జరిగిన దానికి మీరేమంటారని చెప్తున్నారంటే ఆయన దగ్గర సమాధానం లేదు. అవి మార్ఫింగ్ ఫోటోలు కాదు, అవి ఒరిజినల్ ఫోటోలని ఈవో గారే నిన్న ధృవీకరించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. వైసీపీ హయాంలో విజిలెన్స్ అధికారులను గోశాలలోని కూడా పంపించలేదని ఒకవైపు అదే ప్రెస్ మీట్ లో చెప్తూ మళ్ళీ ఇగో విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్నాయి, గతంలో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి అంటూ మళ్ళీ మాట్లాడించే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఆయన చెప్తున్నారు అంటే విజిలెన్స్ అక్కడికి పంపించలేదు అన్నది పూర్తిగా అవాస్తవం అన్నది కూడా నిర్ధారిస్తున్నారు. టీటీడీ చైర్మన్ గారు ఈవో గారు ఒక హరినాథ్ రెడ్డి అనే అధికారిని పట్టుకున్నారు, ఆయనే మొత్తం చేస్తున్నారు, ఆయనే ఫైల్ ఎత్తుకెళ్లారు అని మాట్లాడుతున్నారు. నిన్న దీనిపైన కూడా విలేకరులు ప్రశ్నించారు. హరినాథ్ రెడ్డి అంటున్నారు కదా, నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ఈవో గారిని ప్రశ్నిస్తే సింపుల్ గా తీసుకుంటామన్నారు ఒకటే మాట. అక్కడికి విలేకరులు ఆకుండా ఇదేంటి సార్ ఇంత అన్యాయం జరిగిందని మీరే చెప్తారు, మళ్ళీ తీసుకుంటామని అంటారు ఏంటి అంటే ఈవో గారు చెప్పిన ఎంత నిర్లక్ష్యమైన సమాధానం అంటే ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవడం ఒకటే మా పని అనుకుంటున్నారా, మాకు చాలా పనులు ఉంటాయని మాట్లాడారు. అంటే నిజంగానే వీళ్ళు చెప్పినట్లు ఈ ఆవులు చనిపోవడానికి హరినాథ్ రెడ్డి కారణం అయితే అది ముఖ్యమైన విషయం కాదు అని ఈవో గారే చెప్తున్నారు. అంటే ఎంత అన్యాయంగా చేస్తున్నారు. పైగా ఈ హరినాథ్ రెడ్డి ఆయన సస్పెండ్ అయ్యి 3 నెలలు అయింది. సంబంధం లేని తొక్కిసలాటికి ఈయన బలి చేశారు, అప్పట్లో పంపించేశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటి, ఈ 3 నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయినాయి అంటున్నారు. మరంటే ఈ 3 నెలల్లో కూడా హరినాథ్ రెడ్డి వచ్చి అక్కడ ఏమైనా డ్యూటీ చేశారా? పైగా నేను భూమన కరుణాకర్ రెడ్డి గారే చెప్తున్నారు, ఏనుగులకు పెట్టాల్సిన రాగుల్ని కూడా సప్లై చేయడం లేదంటే ఇప్పుడు 3 నెలల నుంచి గోశాలకు మందులు రావడం లేదంటే అసలు టెండర్లు కూడా ఓకే చేయడం లేదు. కానీ వీటిని ఏది పట్టించుకోవడం లేదు. డాక్టర్ల విషయంలో కూడా 9 మంది ఉండాల్సి ఉంటే ఈవో గారేమో 5 మంది ఉన్నారు అని చెప్తున్నారు. మొన్న చైర్మన్ గారేమో ఉన్నారండి అని చెప్తూ ఒక డాక్టరు లీవ్లో ఉన్నారు, ఒక డాక్టరు పరారీలో ఉన్నారు, పిలుచుకురావాల్సిన అవసరం ఉంది అని కూడా మొన్న మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళు సమాధానాలు చెప్తున్నారు అన్నది. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ మన చైర్మన్ గారు మాటలు అంటే గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టుగానే మాట్లాడారు. ఏమండి పూరి జగన్నాథ రథయాత్రలో చనిపోవడం లేదా, కుంభమేళలో చనిపోవడం లేదా అని చంద్రబాబు నాయుడు గారు అన్నట్టే మన ఇంట్లో ముసలి వాళ్ళు చనిపోరా, అవులు చనిపోయినాయని చైర్మన్ గారు మాట్లాడారు. అంటే ఎంత కాదుగా అప్పుడు కరుణాకర్ రెడ్డి గారు లేగదూడలు చనిపోయిన విషయాన్ని ఇప్పుడు నిన్న గట్టిగా చెప్పారు కదా, 70% లేగదూడలే ఉన్నాయి అని భూమన కరుణాకర్ రెడ్డి గారు నా ఫోటోలో చూపించాను, చనిపోయిన వాటిలో 70% లేగదూడలే ఉన్నాయి. లేగదూడలకు వృద్ధాప్యం ఎలా వచ్చిందో చైర్మన్ గారు సమాధానం చెప్పాలంటే చెప్పడం లేదు, చుక్కలు చూపిస్తాం. చైర్మన్ గారు టీటీడీ చైర్మన్ గా ఉండి దిగ్భ్రాంతి కలిగించే అంశం అయితే మేము చుక్కలు చూపిస్తామన్నారు. కేసు పెడతారంటే కేసులు ఇక్కడ కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెడతామని చెప్తూనే ఇప్పటికే కొంతమంది చూస్తున్నారు కదా ఎలా తిరుగుతున్నారో, రాష్ట్ర వ్యాప్తంగా ఎలా తిప్పుతున్నామని చెప్తున్నారు. అంటే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన చైర్మన్ అయితే టీటీడీ తరఫున కంప్లైంట్ చేయాలనుకుంటే ఒక చోట కంప్లైంట్ చేయాలి, అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు పడతాయంటే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టించి భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఊరూరు తిప్పుతామని ఆయన ఉద్దేశం. అవును, ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇప్పుడు ఇంతకీ చంద్రబాబు గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆయన అబద్ధం చెప్పినట్లా, కరుణాకర్ రెడ్డి గారు అబద్ధం చెప్పినట్లా? ఒకవేళ అదే కరెక్ట్ అయితే కరుణాకర్ రెడ్డి గారి మీద ఈ పాటికి ఏదో చేసి ఉండేవాళ్ళు కదా, ఆయన సవాల్ విసురుతున్నాడు కదా, దానికి చంద్రబాబు గారు సమాధానం చెప్పకుండా నిజం చెప్పారా అబద్ధం చెప్పారా? కొమ్మినేని గారు సరే 100 ఆవులు చనిపోయినాయి అని భూమన కరుణాకర్ రెడ్డి గారు అంటున్నారు, సరే అది పక్కన పెడదాం. ముఖ్యమంత్రి గారేమో ఆవులు చనిపోలేదు అయినా వాళ్ళకి బాధ వేస్తుంది అన్నారు. చైర్మన్ గారేమో పాయింట్ అయ్యింది ఒక 20 నుండి 22 చనిపోయిన టైం, చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. నిన్న ఈవో గారేమో 43 చనిపోయాయి అంటున్నారు. అంటే ఆవులు చనిపోయింది మాత్రం నిజమే కదా, వీళ్ళు 100 చనిపోయినాయి భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్నారు కాబట్టి 100 చనిపోయినాయని వీళ్ళు అంగీకరించరు, వాళ్ళకి ఇగో అడ్డం వస్తూ ఉంటుంది, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆవులు చనిపోయింది,
కొమ్మినేని గారు ఒక ఆవు చనిపోయినా 10 ఆవులు చనిపోయినా 43 ఆవులు చనిపోవడం అంటే చాలా చిన్న పెద్ద విషయమా? విషయమే కదా. భూమన కరుణాకర్ రెడ్డి గారు 100 అన్నారు కాబట్టి లేదు 43 అని చెప్పి చిన్న స్కోర్ అనుకుంటున్నారా వీళ్ళు? అంటే ఈ మొదటి రోజు నుండి దీన్ని చాలా చిన్న అంశంలా చూపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గోవులు చనిపోయిన మాట వాస్తవం. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చిన సవాల్కి అక్కడ సమాధానం లేదు. ఆ ఫోటోలన్నీ 100కు 100% నిజమైన ఫోటోలేని నిన్న ఈవో గారు కూడా ధృవీకరించేశారు కొమ్మినేని గారు. అంటే అల్టిమేట్గా చంద్రబాబు గారు నిజం చెప్పలేదు ఈ విషయంలో. మామూలు యథాప్రకారం బురద వేయటానికే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది. వాళ్ళ ఈఓ వాళ్ళ చైర్మన్ వాళ్ళ ఎమ్మెల్యే చెప్పిన ప్రకారమే కదా అర్థమవుతోంది కదా ఫైనల్గా. అవునవును కొమ్మినేని గారు. రైట్.